गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమ శివాయ. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు అంటే ఈరోజని కాదు 41 రోజు నుంచి మనం ఇంటింటి ధ్యానం చేశాం. ప్రతి ఇంటికి పోయి ధ్యానం చేశాం. మనము చేశాము, ఇంకా పక్క ఇంటి వాళ్ళ ఇంట్లో కూడా పోయి చేశాము. అవునా కాదా? చేసిందా లేదా? భగవద్ ధ్యానము అంటే చాలా అందరికీ అవసరమే. ఇలాంటి సంస్కారం అనేది అందరికీ ప్రతి వాళ్ళకి అందరికీ కూడా అవసరమే. కాబట్టి మరి ఒక్కరు చేస్తే తనే ఉద్ధారం అవుతాడు, అందరం చేస్తే అందరము ఉద్ధారం అవుతాం. ఇంకా ఊరంతా చేస్తే మన గ్రామం అంతా ఉద్ధారం అవుతుంది. ఆ గ్రామంతో దేశమంతా కూడా ఉద్ధారం అవుతుంది వాస్తవంగా. కాబట్టి ధ్యానం కంటే మొదలు సంస్కారంగా మనం ఉండాల్సింది. అవునా కాదా? ఏంది సంస్కారంగా? ధర్మం. ధర్మాన్ని కాపాడమే ధ్యానం. మనం తరించాలంటేనే ధ్యానం. అంటే శాస్త్రం పురాణాలు అన్నీ కూడా మనకు వేధించిన ఏంటంటే ధర్మం గురించి విచారం చేయమని చెప్పారు. ధర్మం గురించి అంటే సంస్కారం. మన ఇళ్లలో వారి వారి యొక్క నియమనిష్ట, భగవంతుడి గురించి కానీ, భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ, అత్తమామ గురించి కానీ, ఇది చేస్తూ భగవంతుడికి పూజ చేసిన పుణ్యం. అవునా కాదు? మన ఇంట్లో తటమటలాడి కటకటలాడి తిండి పెట్టి అటేటు మాసాలు ఎత్తేసి మారా దగ్గరికి వస్తే లాభం లేదు. లాభం ఉన్నదా? లాభం లేదు. ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతం ఉంటే ఎటువైనా ప్రశాంతత కలుగుతుంది. అది మీరందరూ చెప్పిన విషయం, నేను కొత్తగా కాదు. అంతేనా కాదు? అయ్యా నా ఇంట్లో బాధ, నాకు ప్రశాంతత లేదు వస్తారు. ఎంతసేపు ఉంటారు గుడి కాడ? అర్ధ గంట సేపు ఉంటారు. ఆడ అర్ధ గంటనో గంట సేపు ఉన్నంటే ప్రశాంతం ఉన్నది, అబ్బా రిలీఫ్ అయిపోయింది అంటారు. మళ్ళీ ఏటికల్లా దాటంగానే మళ్ళా గుంజుతాయి. కొడుకు ఎటు వాయనో, భర్త ఎటు వాయనో, మామ ఎటు వాయనో, ఇవన్నీ లోపట ఉన్న వ్యసన, లోపట ఉన్న ఆత్మీయత, లోపట ఉన్న ప్రేమ. కాబట్టి ఇవన్నిటిని కూడా సాధనలో పెట్టడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, సంస్కారం గురించి విచారం చేయడం, సంస్కారంతో ధ్యానం, ధ్యానంతో ఆ సంస్కారంతో భోజనం. మంచి భోజనం తింటే మంచి గుణాలు వస్తాయి. రాక్షసి భోజనం తింటే ఏమవుతాయి? రాక్షస గుణాలు వస్తాయి. అంటే ఏ ఇత్తు పెడితే ఆ చెట్టు మొలుస్తుంది రమ్మ. కొత్తగా కాదు. ఏ ఇత్తు పెడితే భూమిలో ఆ ఇత్తు మొలుస్తుంది. కాబట్టి ఏ ఇత్తు పెడితే ఆ చెట్టు ఎట్లా మొలుతుందో, ఏ ఆహారం తీసుకుంటే ఆ గుణాలు వస్తాయి. కాబట్టి మానవ జన్మం ఎలాంటిదంటే చాలా ప్రకృతిలో పవిత్రమైన ఒక మానవ జన్మం. ఎవ్వరు ఎక్కడ తిరుమని చెప్పడం కాదు, అద్దని చెప్పడం కాదు. మనం తరించాలంటే మన ప్రయత్నం చేయాలి అంతే. ఇంకా బలవంతం అనేది కాదు. మనం తరించాలి, మనం ఉన్న మార్గంలో పోవాలి. ఈ మానవ జన్మం వచ్చిన ఇంతేనా? ఒక 4 పిల్లలు కనడం, ఒక 2 ఎకరాల భూమి కనడం, ఇల్లు కట్టుకోమని పోవు. ఇంతే కాదు, మనం సంపాదించుకుందలికి వచ్చినాం ఇక్కడ.
ఏది ఐశ్వర్య లాంటి ఒక ధనం సంపాదించుకుని అది వచ్చినాం. నామస్మరణ, ధ్యానం, మౌనం, ఈ మూడింటితోని ఉన్నంత స్థాయికి మనం పోగలుగుతాం. కాబట్టి భగవంతుడు మనం పంపించింది దానికోసం, దీనికోసం కాదు. ఇవి కూడా చెయ్యాలి, అవి చేస్తూ ఇవి కూడా చెయ్యాలి. 24 గంటలు మన శరీరంకి వచ్చింది. 365 రోజులు, 365 రోజులలో 24 గంటలు, ఒక్క రాత్రి పగలు 24 గంటలు. 24 గంటలలో రాత్రి అంతా పోయింది. 12 గంటలు మన జీవితంలో తీసుకోమన్నాడు. 12 గంటలలో నాకు ఒక గంట సేపు ఇమ్మన్నాడు పరమాత్ముడు. భగవంతుడి కోసం ఒక గంట చాలన్నాడు. నువ్వు తరించాలంటే 12 గంటలు నువ్వు పని చేసుకో, కనీసం ఒక గంట నాకు, 11 గంటలు నీ పని చేసుకో. నీ భార్య, పిల్లలు, బంధుమిత్రులు, పూజ పునస్కారాలు అన్నీ కూడా చేసుకో. దాంతోపాటు నాకు ఒక గంట సేపు మౌనం, జపం, ధ్యానం, ఈ 3 కలిస్తే ఉన్నంత స్థాయికి పోతావు. మరి ఈ కలియుగం లోపట్నే ఇది అవకాశం ఉంది రమ్మ. ఈ మానవ జన్మ లోపట్నే ఈ అవకాశం ఉంది. వేరే జంతువులు ఉన్నాయి, అవేమన్నా జపం చేస్తాయా? అవేమన్నా ధ్యానం చేస్తాయా? అవేమన్నా మౌనం ఉంటాయా? ఓన్లీ మానవ జన్మం లోపల తరించగలిగి పంపించిన మన ఆత్మీయులు అందరూ ఇక్కడ వచ్చిన మన అందరం తరించాలంటే ఈ మార్గం చేయాలి. దానికంటే ముందు సంస్కారంగా ఉండాలి. సంస్కారం అంటే నేను తినే దగ్గర హారం చెప్పినమ్మా, వాస్తవంగా ఏది తింటే ఆ గుణాలు వస్తాయి. కాబట్టి పుట్టుకతోని ఎవ్వరం తిని నేర్చుకుని రాలే, తినుకుంటే నేర్చుకుంటే రాలే. మరి పోయేటప్పుడు కూడా మళ్ళా తినుకుంటూ పోం. మనం పోయిన తర్వాత మనలు తింటారు, 2-3 మేకలు పోతారు, 10 మేకలు తింటారు. సమానం అంటే ఉన్నప్పుడేం పోయి అత్తమ్మ మంచిగా చూడరు, పోయినాక 2 మేకలు పోయిండ్రి అన్నదమ్ములు, అక్కయ్యలు, వాళ్ళ ఇలా అంటారు. అవునా కాదమ్మా? ఉన్నప్పుడు అవి పక్క యారాలు ఇంట్లో 2 బళ్ళు ఉంటాయి, ఈమె బర్రె ఎత్తిపోతే ఆమె గిలాసు పాలు పోయేది. గింత పగాన మనకు మాట. నిజంగా ఒక్కొక్కరు ఇంట్లో చూస్తే పక్కింట ఆమె బర్రె ఎత్తిపోయింది, ముందే అర్ధ లీటర్ పాలు పోయి వండిపోయేది. ఇంత స్వార్థమైన బుద్ధులైనాక భగవంతుడు ఎట్లా మెచ్చుతారు మనం? ఆమె బర్రె ఎత్తిపోయింది, కనీసం ఆ పక్కింటికి ఒక 1/2 కిలోమీటర్ పోయి తెచ్చుకుంటాడు. మరి చెల్లె నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయి, నేను పోస్తే 1/2 లీటర్, అర్ధ లీటర్ అనాలా కదా? అది సంస్కారం. ఎంత అజ్ఞానంలో మునుగుతున్నామంటే ఆమె ఎత్తుకపోదు, నువ్వు ఎత్తుకపోదు. గిలాసడు పాలు అదే పైసలకు అమ్ము, పర్వాలేదు, నేను పక్కింటి ఆమె పోతే కానీ నా పదరాన్ని పోయి అంటారు. ఇంత అజ్ఞానమైన జీవితం మన. నిజంగా ఎక్కడి పోతున్నామేమో. ఇలాంటి ఈర్ష వనికి రాదు, ఇలాంటి ద్వేషము వనికి రాదు. పక్క మన ఇంట్లో 4 సిలిండర్లు ఉంటాయి. ఒక సిలిండర్ అయిపోతే అలా భర్త ఏదో పోయింది, వచ్చిందాక ఆమె కట్టెలు పోయి అల్లు పెట్టుకున్నాను, మీ సిలిండర్ ఇయ్యేది మాటలమ్మ. నేను చూసిన కొందరు ఇళ్ళలో, నా అనుభవం. ఏమమ్మా కట్టెలు పెట్టిన నేను అడిగితే ఏం చేయాలయ్యా, మా సార్ ఊరికి పోయింది, 4 రోజులు రాడు, అది బుక్ అయినట్టు ఆన్లైన్లో మరి 6 ఇస్తుంది కానీ ఇస్తలేదను. ఇంత స్వార్థ బుద్ధులు అయినాక ఏడికెళ్ళి ఆమె ఇచ్చినాక మళ్ళీ సిలిండర్, కొత్త సిలిండర్ ఇస్తుంది కదమ్మా. బుద్ధి నేర్చుకున్నాలి, ధ్యానం కాదు. ధ్యానం కంటే మొదలు సంస్కారం నేర్చుకోమంటున్నా. పక్క ఇంట్లో ఎవరైనా ఖరాబ్ అయినా చేసినామా ఏం కాదు, తీసుకోరమ్మా, అందరం ఒకసారి తిని సావం. నువ్వు నేను అందరినీ తిందాం, మళ్ళీ నీకు వచ్చినప్పుడు నాకు ఇవ్వం, ఆటోమేటిక్ వస్తాయమ్మా. మేము గోదావరి పరిక్రమ పోతే మా దగ్గర సిలిండర్ అయిపోయింది. ఇంత నిస్వార్థమైన సేవ ఉందో చూడండి. మధ్యప్రదేశ్లో మా దగ్గర సిలిండర్ అయిపోయింది. మా పోసేటి చెప్పిండు, 1 రోజు 2 రోజులు పోతే మా సిలిండర్ ఎక్కువ పోదు అన్నాడు. అరే మా సంజీవ్ వెళ్తాడు కానీ 2 రోజుల దగ్గర రాడు, మన సిలిండర్ ఎట్లా అని మేము అనుకున్నాం. మేము ఎవరి మీద భారం వేసినాం? భగవంతుడి మీద భారం వేసినాం. అమ్మా మా సిలిండర్ అయిపోతుందంటే మాకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏమో. ఇక్కడైతే ముఖం తెలియని, ఊళ్ళలో అయితే యారాలన్నా ఇచ్చుకోరు, ఇదైతే పరాయి ఊళ్ళే. మేము అమ్మ నువ్వే మాకు రక్షణ అని చెప్పినాం. మేము నడుస్తుండగా మా బండి ఒక దగ్గర ఆగింది, వంటలు చేస్తూ బాసనలు దించాను. అక్కడ ఒక యజమాని వచ్చాడు, వచ్చి మా పోషెట్కి అడుగుతున్నాడు, అవి క్యా కర్నే వాళ్ళంటే నర్మదా పరిక్రమ కర్నే వాళ్ళే మహాత్మలు గారే అని హిందీలో చెప్పాడు. మహారాజులు వస్తున్నారు, మేము వంట చేయదలిగి వచ్చినాం, మహారాజులు వస్తున్నారు, మరి నర్మదా పరిక్రమకి వచ్చినామని చెప్పంగానే మీకు ఏం తక్కువ ఉందో అడగండి ఇస్తాము అన్నాడు.
మీకేం తక్కువ ఉందో అడగండి మేము ఇస్తాం అనగానే మా పోషెట్ ఏమనంటే వెనక సిలిండర్ అడిగితే ఈ కారం అంతే కదా. ఇప్పుడు ఏది అడగాలనో దానికి అర్థం ఉండాలా. కూరగాయలంటే తీసుకొచ్చి ఇస్తాడు, బియ్యం అంటే వేసి ఇస్తాడు, కానీ సిలిండర్ ఇస్తారు వాళ్ళన్నా ఇయ్యరు. అడిగితే ఏమనుకుంటాడు అని లేదు బాబా అచ్చాయి మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేసాడు అని 3-4 కట్టెలు తెచ్చి పొయ్యిలు ఇట్లా రాత్రు అరే అక్క సిలిండర్ నయ్యే అని అన్నాడు. ఆయన ఇచ్చి ఆయననే అక్క సిలిండర్ నయ్యే హాయ్ ఓగాయ్ పూర కథం ఓగాయ్ అయిపోయింది అని నేను చెప్పాను. అరే లాతే అరే మా బండ్లకి వెళ్ళి ఖాళీ సిలిండర్ తీసుకపోయి వాళ్ళ ఇంట్లో కనెక్షన్ ఉన్న సిలిండర్లు ఇంట్లో పెట్టు మా తాతలు పెట్టుకొని కొత్తది తెచ్చి ఇచ్చిండ్రు అమ్మ. ఇప్పటి దాకా మేము ఎందుకు యాడ్ చేస్తున్నాం ఇవ్వాలి దాకా గుర్తెరగండి. ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే సమయానికి ఇచ్చిన వారే గొప్పవారు, ఆకలైనప్పుడు అన్నం పెట్టిన వారే గొప్పవారు, దూపైనప్పుడు గ్లాసు నీళ్ళు ఇచ్చిన వారే గొప్పవారు. ఆయన ఎక్కడున్నాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఆయన మాకు ఇచ్చిన ఆయన ఇవాళ ఏంటికి యాడ్ చేస్తున్నాం? కాబట్టి అలాంటి ఆయనని అలా ఇచ్చాడే. మన రక్తబంధంతో పంచుకున్న యారన్లు అక్కయ్యలు అందరూ ఉంటారు, పక్కింటి వాళ్ళని మనం హెల్ప్ చేసుకోం. అది నేను అది చెప్పేది. ఇది హెల్ప్ చేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు పరిపక్వం అవుతాం, మన అందరం కూడా పరిపక్వం అవుతాం. ఒకరికొకరు హెల్ప్ చేసుకుండమే ఉన్నంత మార్గం వాస్తవంగా. కాబట్టి భగవంతుడి గురించి ఎంత చెప్పినా మనం తక్కువనే, దైవ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ధ్యానం గురించి కూడా ఎంత చెప్పినా తక్కువనే. మనం సాధన చేసుకుంటా పోవాలి. సాధన చేసుకుంటా పోతే మనసు, శరీరము, ఆత్మ అన్నీ శుద్ధి అవుతాయి. భగవంతుడి గురించి చేస్తా ఉంటే ఎంతో శుద్ధి అయిపోతాం వాస్తవంగా. మరి మౌనం చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా ఇవి ఎవరికైనా ఇస్తుందా? ఎవరికైనా ఇస్తుంటే పోతుందా? పుణ్యం పోతుందా? ఎవరికైనా ఇస్తుంటే పోతుందా? ఇలాంటి పాపము పోదు, ఇలాంటి పుణ్యము పోదు. ఈ రెండు నీతోనే వస్తాయి. కాబట్టి ఆ రెండే మనకు మోక్షానికి మార్గం. మంచి చేస్తే మంచి ఉపయోగపడుతుంది, చెడు చేస్తే చెడు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చెడు గురించి రాలే, దేని గురించి వచ్చినాం? మంచి గురించి వచ్చినాం. కాబట్టి మంచిది మనం సాధన పెట్టి మంచి జ్ఞానాన్ని సంపాదించి మనలో ఉన్న ఆత్మ అంతా కూడా శుద్ధి చేస్తూ నిరంతరంగా మన ప్రయాణానికి ఆ విజయవంతం చుట్టాలి. ఈ శరీరం శాశ్వతం కాదు, నీలో ఉన్న పరమాత్ముడు శాశ్వతమైన వాడు. భగవద్గీతలో చెప్పాడు, ఏం చెప్పాడు? ఒక శరీరంకు వస్త్రం దొరికినట్టు మనలో ఉన్న ఆత్మ మన శరీరంకు వస్త్రం దొరికినట్టు. ఇవల్ల అంగి తీసి ఇంకో అంగి వేసుకున్నట్టు ఈ శరీరం నుంచి పరమాత్ముడు పోతే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం సాధ్యమైన వరకు మంచి సంస్కారంగా ఉంటే భగవంతుడి గురించి విచారం చేసి, ధ్యానం గురించి విచారం చేసి ఉన్నంత మార్గానికి పోవడమే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకు జ్ఞానులు, మహాత్ములు చెప్పిండ్రు. ఇలాంటి పత్రిజీ మన అందరికీ ఎక్కడో ఉన్న యొక్క వాక్కు, ఆ వాక్కునే నిదానంగా అందరి యొక్క గుండెలలో, అందరి హృదయాలలో మనకు పంచిపెట్టాడు. ఆ సాధన నిరంతరమైంది. సనాతన నుంచి వచ్చిన సాధన అది నిరంతరమైంది, నిత్యమైంది, అనంతమైంది. ఎప్పటికి కూడా ఐశ్వర్యంలాగా మనం వాడుకోవాలి. ఎన్నడికి ఖర్చు అయ్యేది కాదు అవి. ఈ మూడింటికి ఏమైనా ఖర్చు అవుతుందమ్మా? ఖర్చు అవుతుందా? సమయం కావాలి. ధ్యానము, జపం, మౌనం, ఈ 3 చేస్తే చాలు. 3 చేస్తూ మంచి ధర్మం గురించి విచారం చేయాలి. మన ఇళ్ళలో కూడా 3 చేస్తారంటే అయితే దేవుళ్ళ ఫోటో కూడా పక్కకు పెట్టారు. నిన్న మహారాజులు ఒకరు చెప్పారు, మీరు పత్రి చెప్తున్నారు, బొట్టు పెడతలేరు, ఇళ్ళలో దేవుళ్ళ పూజ చేస్తారన్నమాట. అంటే శాస్త్రం ఏం చెప్తుందిరమ్మా అంటే సంస్కారం చాలా ముఖ్యమైనది. సంస్కారం అనేది చాలా ముఖ్యమైనది. మన ఊళ్ళలో హనుమాన్ టెంపుల్ ఏంటికి ఉందిరమ్మా? సంస్కారం. ఇవాళ రామాలయం కడుతున్నాం, ఎందుకోసం కడుతున్నాం? సంస్కారం కోసం. మన ఇళ్ళలో దీపారాధన చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం? సంస్కారం కోసం. మన ఇళ్ళలో దేవుణ్ణి పూజిస్తూ, మన కులదేవతను కూడా పూజిస్తూ, ఇంకా ఎన్ని దేవతలను పూజించినా తప్పు లేదని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి మన ఇళ్ళలో సంస్కారంగా దీపారాధన చేసుకుంటూ ధర్మం గురించి విచారం. మీరు దీపం ముట్టేసారి పాపమై మొక్కుతుంది.
మీరు ఊదిబత్తి ముట్టిపోతే ఆమె మొక్కది మొక్తారా? తల్లిదండ్రులు పూజ చేస్తే పిల్లలు పోయి నమస్కారం చేస్తారు, అవునా కాదమ్మా? కాబట్టి సంస్కారం అనేది మన ఇళ్ళల్లో భగవంతుడి గురించి విచారం చేసి వారి వారి ఇష్టదేవాన్ని ఆరాధించుకుంటూ మంచి సంస్కారం ఉంటూ ఇలాంటి మార్గంలో నడవడం మన జీవితం ధన్యమవుతుంది వాస్తవంగా. అలాంటి మహామునులు ఋషులు కూడా సాధన సమాజానికి కావలసిన కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క సాధన పెట్టారు వాస్తవంగా అలాంటి మహారుషులు. కాబట్టి ఇలాంటి మహా అద్భుతమైన కార్యక్రమం మన గ్రామంలో చేయడం చాలా విశేషమైంది. కాబట్టి ప్రతినిత్యం కూడా అందరూ కూడా ధ్యాన కేంద్రంగా సాకారం మారడం, మంచి ధ్యానాన్ని పెంచుకోవడం ఇది చాలా ఉత్తమమైన మార్గం. వాస్తవంగా ఖర్చుతోని పని లేదు, సమయంతోని పని. వాస్తవంగా ఆ సమయం తీసుకొని మన ఇళ్ళలో పూజ పునస్కారాలు చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినా మోక్షం పొందుతాం. మరి ఒక్కరు ధ్యానం చేస్తే వేరు, అందరు కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తున్నది. అలాంటి మహాత్ములు మనకు అందించారు వాస్తవంగా. కాబట్టి ఈ ధర్మం గురించి మనం అందరం కూడా విచారం చేస్తూ మరి ముందుకు పోవాలని మీ అందరికీ ఆశిస్తూ ఈ యొక్క కమిటీ అభివృద్ధి కమిటీ గ్రామ పెద్ద మనుషులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరం ఇలా భాగస్వాములం అయితేనే ఇవాళ ఇంత మంచి కార్యక్రమం మనకు అయింది వాస్తవంగా. ఒకరిద్దరితో కాదు, ఒకరిద్దరితో అవుతుందా? కాదు. 10 మంది 10 పిడికిలు వేస్తేనే 10 కుంటలు బియ్యం అవుతాయి. ఆ కుంటలు బియ్యమే 1000 మంది తినిపోతాం, అవునా కాదా? కాబట్టి ఇది అందరూ మంచుకున్న యొక్క పుణ్య కార్యక్రమం. ఈ పుణ్య కార్యక్రమంలో మాకు కూడా మంచి అవకాశం కూడా ఇచ్చారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ హరి ఓం తచ్చ, హరి ఓం తచ్చ. ధన్యవాదాలు చెప్పు. పిలవగానే ఎన్నిసార్లు పిలిచినా కూడా మదనపల్లికి మాత్రం ఏ అవసరం ఉన్నా కూడా ఏ చిన్న చిన్న విషయాలకైనా అక్కడ విచారణకు మహారాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. గుడి కాకముందు గుడి కొబ్బరికాయ కొట్టినది, ఇప్పుడు గుడి మధ్యలో ఏ రకంగా ఆగి ఎట్లయినా ప్రతి విషయంకు మహారాజ్ దగ్గరికి పెద్ద మనుషులతో సహా నేను ఎంపీటీసీ ఉండి సర్పంచ్ ఉండి అందరం పోయినప్పుడల్లా కూడా మా కోసం సమయం ఇచ్చి ఎవరున్నా పక్కన పెట్టి మన కోసం మాత్రం ఎందుకో మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఏ జన్మల బంధం ఉందో ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదం ఇచ్చనే మనం ఉన్న రోజుల్లో మనకు మన పిల్లలందరూ కూడా ఆశీర్వాదం ఆశ్రమాల నుంచి మహారాజు నుంచి ఉండాలని మరి ఎప్పుడు పిలిచినా కూడా మనకి ఇట్లాగే మనకు మన పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున మహారాజు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై భారత్, జై హింద్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మాట్లాడతారు. ఒక్క నిమిషం ఒకసారి అందరం కూడా ధ్యానం చేద్దాం. ఒక్క విషయం చెప్తామా. మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం మనందరం కూడా ప్రతి భాగస్వాములంగా అయి ఉండాలి. అందరం అంటే భారతదేశం యొక్క సభ్యులమే కదా మనందరం. కాబట్టి అందరం కూడా సనాతన నుంచి వచ్చిన యొక్క సంస్కారమే మన అందరికీ ముందర తీసుకుపోవాలని ఒక సంకల్పం. మరి ఇంత ముందర ఏంటంటే వాస్తవంగా పాండురంగ శాస్త్రి ఏంది స్వాధ్యాయ్ అంటే చాలా ఊరుకు అవలీలగా నడిపించారు, ఇంకా నడుస్తుంది, అవునా కాదా తల్లి? కాబట్టి అలాంటి స్వాధ్యాయని చాలా అమూల్యంగా కూడా ఇంకా కొంతమంది వెనుకబడ్డా కానీ కొంతమంది ఇప్పటికి కూడా వారి యొక్క సాధనలో ఉన్నారు. చాలా ముఖ్యమైన యొక్క సంస్కారం. కాబట్టి దాంతోపాటు మరి సనాతన నుంచి వచ్చిన యొక్క గ్రంథం మనకు భగవద్గీత, అవునా కదమ్మా? భగవద్గీత అంటేనే సృష్టికి మూల కారణమైంది. అలాంటి సృష్టికి మూల కారణమైన భగవద్గీత నాకు ఒక 2 ప్రశ్న వేశారు. ఆయన ప్రశ్న వేశారు, స్వామి మరి మీరు ఇంతగానో చెప్తుండే ఇవన్నీ చేస్తున్నారు కానీ మీ అందరి ఇళ్ళలో భగవద్గీత ఉందా? మా ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉన్నది, మా క్రిస్టియన్ ఇళ్ళల్లో బైబుల్ ఉన్నది, మీ హిందువుల ఇళ్ళల్లో భగవద్గీత ఉన్న వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పింది. చూడండి ఎంత ఘోరం అనిపించిందంటే అంత ఘోరం అనిపించింది. భగవద్గీత ఉన్నది కరెక్టే, చదువుతున్నారా? మా పోరగాన్లో గింత పోరగాన్లో పోయి
ఆడ పోయి ఉడుదల మా పోలకలు చదువుతున్నారు ఆడపిల్లలు, మీ మగ పోలకలు చదువుతుండ్రా, మీ ఆడపిల్ల చదువుతుండ్రా అని అడిగిండు. ఏమన్నా మరి మా దాంట్లో అయితే ఉన్నాయి, భగవద్గీతలు ఉండిండొచ్చు, కానీ వాళ్ళు చదువుతలేరు. అవునా కాదా? కాబట్టి అలాంటి సంస్కారం వెనుకబడుతున్నాం మనం. ఎదుటి వ్యక్తి మనకు ఏలు బట్టి చూపిస్తున్నాడు, అక్కడ దాకా మన సంస్కారం పోవద్దు. మొన్న అందుకని మేము ఒక సంకల్పం చేశాం రమ్మ. ఏం చేశాం? ప్రతి ఇంటికి భగవద్గీత ఇయ్యాలా, ప్రతి ఇంటికి భగవద్గీత ఇయ్యాలా. ఆ భగవద్గీత తీసుకున్న తల్లి ఒక గీత దానం చేయాలా, ఒక పుస్తకం తీసుకున్న తల్లి ఇంకో పుస్తకం దానం చేయాలి. అది ఎట్లా మొన్న మేము సంకల్పం చేశాం. వాస్తవంగా ఒక్క వ్యక్తి, నేను 1,00,000 సంకల్పం చేశాను. వాస్తవంగా 1,00,000 సంకల్పం చేస్తే 25 రూపాయల కోటేనమ్మ. 25 రూపాయలకు ఒక్కటే, కానీ 1,00,000 తీసుకుంటే 25 లక్షలు అవుతున్నాయి. చూడు, 25 లక్షల రూపాయలు అవుతున్నాయి. 25 రూపాయలకు ఐటమ్, కానీ 1,00,000 పుస్తకాలకు 25,000 రూపాయలు అవుతున్నాయి, 25 లక్షలు అవుతున్నాయి. మా కార్యకర్తను మహారాజు మంచి సంకల్పం చేసినా పర్వాలేదు, కానీ 25 లక్షలు అవుతున్నాయి అనబట్టే. అంటే నేనన్నా భగవంతుడు కోట్లు తెచ్చేవాడు, 25 లక్షలు తెచ్చేవాడు, కోట్లు తెచ్చేవాడు. అతని హృదయంలో ఉంటే కోట్లు తెచ్చేవాడు. పైసలు ముఖ్యం కాదు, మనం పని ముఖ్యం. ఏదైతే సంకల్పం చేసినామో దాని మీద మనందరం కూడా పోవాలనే ఒక ఉద్దేశంతో మొన్న ఉగాది నాడే, మన శివరాత్రి నాడే సంకల్పం చేసుకున్నాం. ఏం చేసినామా? ఒక సంకల్పం చేసినాం. మన ఊరు మన మదనపల్లి, మదనపల్లి ఊళ్ళే ఎంత ఇళ్ళు ఉన్నాయి, ఇంటికి ఒక పుస్తకం ఇవ్వగలుగుతాం. ఇట్లనే మీ పూర్తి పేరు అడ్రస్ పెట్టుకొని రాసుకొని ఒక పుస్తకం ఇస్తాం. ఆ పుస్తకం తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఇంకొకరికి దానం చేయాలి. చేస్తారా లేదా? మరి 25 రూపాయలు, 25,000 కాదు, 25 రూపాయలే. అది వాళ్ళ ఓపిక, అది మనం అడగరాదు. కాబట్టి అట్లా సంకల్పం చేస్తే దేవుడి దయతోని మాకున్న ఒక వారం 10 రోజులలో 12,000 పుస్తకాలు వచ్చినాయిరమ్మా. 12,000 పుస్తకాలు మేము ఇచ్చేస్తున్నాం. భక్తులు ఒక 2-3 కలిసి 12,000 పుస్తకాలు మీరు ఒక్క ఊరికి దానం చేయండి. ఇంకేంది 25 లక్షల ధాన్యం వచ్చినట్టే అనుకున్నా నా మనసులో. ఎందుకంటే 3 ఊళ్ళకు దానం చేస్తే 3 ఊళ్ళో కనీసం ఒక ఊరికన్నా దానం చేయరా? ఉదాహరణ మాట చేస్తామా లేదా? ఆ ఉద్దేశం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. వాస్తవంగా మన యొక్క ధర్మానికి మనం వెనుకకు రావద్దు. భారతదేశంలో పుట్టినాం కాబట్టి ఎంతో పుణ్యం చేసి భారత్ యొక్క పృథ్వీలో వచ్చిన మీరైనా నేనైనా భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. ఈ అదృష్టంలో మన ప్రాంతం మనం ఉండడమే చాలా అదృష్టం. కాబట్టి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఆ భగవద్గీత ఉన్నదంటే ఇలాంటి అమ్మాయితో చదివిపియాలి. అమ్మ నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు తల్లి? తానం చేయగానే ఒక శ్లోకం చదివి స్కూల్ పోవాలి. అది మనం చెప్పాలి, ప్రతి తల్లిదండ్రులు చెప్పాలి. ప్రతి శ్లోకం చదివి ఒక శ్లోకం చదివి వెళ్ళు నాన్న. అప్పుడు ఆమె కూడా ధైర్యం వస్తుంది. భగవంతుడు అంటే ఏంది, భగవద్గీత అంటే ఏంది అలా చదవడం ఉన్నది, అర్థం చెప్పడం కూడా ఉన్నది. ఒక్కసారి 2 సార్లు చదివితే మనందరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి మన ఆశ్రమం తరపు నుంచి 1,00,000 పుస్తకాలకు సంకల్పం చేసి ముందు పోదామని ఒక ఆలోచన పెట్టుకున్నాం. కొద్ది రోజుల్నే అది ప్రతి గ్రామం లోపల వచ్చి ఇద్దామని ఒక కోరిక పెట్టుకున్నాం. కాబట్టి ఇది సాధ్యమైన వరకు అందరి యొక్క ధనం, అందరి యొక్క బలం, అందరి యొక్క ధర్మం కోసం మన అందరం కూడా నిలబడి ఇది చేద్దామని ఆలోచనతో మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మరి ఇక్కడ పురుషులు స్త్రీలు ఉన్నారు. మీ అందరి అభిప్రాయమే మా అభిప్రాయం. ఇది అవునా కాదన్నాను? అవునా కాదా అంటే కాబట్టి ధర్మం కోసం మన అందరం కూడా పాటుపడాలని ఆశిస్తూ ఈ విషయం మన గ్రామంలో చెప్పే భాగ్యం కూడా మాకు కలిగింది. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. హరి ఓం తత్. 2 నిమిషాలు ధ్యానం. ఒక 2 నిమిషాలు మన అందరం కూడా మంచిగా విశాలంగా కూకోండి, నిటారంగా కూకొని మన మాస్టర్ చెప్పినట్టుగా ప్రశాంతంగా ధ్యానం చేయాలి. హరి ఓం తత్. అక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చి మరి ధ్యానం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇగో
ప్రతి ఒక్కళ్ళు చేతులల్లా చేతులు కలపండి, కళ్ళు మూసుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, మన శ్వాసతో మనం ఉందాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి. ఎవరు చెప్పేంత వరకు చేతులు ఇడవకూడదు, కళ్ళు తెరవకూడదు, హాయిగా అలాగే కూర్చోవాలి. అయ్యగారి యొక్క చైతన్యంతో మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన యొక్క సన్నిధిలో ధ్యానంలో కూర్చున్నాం. ఎక్కడైతే నిశ్శబ్దం ప్రశాంతత ఉంటుందో అక్కడ ఈశ్వరుడు కొలువై ఉంటాడు. పగలూరే ఈ ధ్యానం పరమాత్ములిలో లీనం, పగలూరే ఈ ధ్యానం పరమాత్ములిలో లీనం. పగలూరే ఈ ధ్యానం చేస్తే ఆ పరమాత్ముల్లో లీనమవుతాం. కాబట్టి హాయిగా కూర్చుందాం. మన గురువులు చెప్పింది మనం చేద్దాం, ఆచరించి చూపెడదాం, ఆచరించుదాం. వినడం కాదు, నేర్చుకునడం కాదు, విన్నదాన్ని నేర్చుకున్నదాన్ని ఆచరించడమే గొప్ప. కొండంత పాండిత్యం మన దగ్గర ఉండొచ్చు, గోరంత ఆచరణ లేనంత సున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నదాన్ని విన్నదాన్ని ఆచరించాలని కోరుచున్నాం. హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసని మాత్రమే గమనించాలి. ముక్కులో నుండి బయటకు వస్తున్న గాలిని, లోపలికి వెళ్తున్న గాలిని గమనించడమే ధ్యానం. ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 పూటల ధ్యానం చేసుకోవాలి. ఏ శ్వాస మీ అనుమతి లేనిది లోపలికి పోకూడదు, ఏ శ్వాస మీ అనుమతి లేనిది బయటకు రాకూడదు. హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. ఇంకొక నిమిషం మాత్రమే. ధ్యానం వల్ల భయం పోతుంది, ధ్యానం వల్ల ఆనందం వస్తుంది, ధ్యానం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి, ధ్యానం వల్ల సత్యం అంటే ఏందో తెలుస్తుంది. కొత్తగా ధ్యానం చేసేవారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసని గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. 30 సెకండ్. Ten second.
1 2 3 4 5. నిదానంగా 2 చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకోండి. 5 4 3 2 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు మీరే చూసుకొని గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. అయ్యగారి యొక్క సమక్షంలో మనం ధ్యానం చేశాం. ఇంత అద్భుతమైన ధ్యానానికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. అయ్యగారు చెప్పినట్టు భగవద్గీత మనం అందరం చదవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడే చెప్పిండు ఏమని, గీత చదండి రాత మార్చుకోండి అని చెప్పిండు. మనం ఏం చెప్తున్నాం, గీతని ఇంట్లో పక్కకెట్టి మన రాతలన్నీ గందరగోళం చేసుకుంటున్నాం. అవునా కదా? రాతల కోసం బయటకు అడగతందుకు పోతున్నాం, వాళ్ళ నీళ్ళని వెతుకుతూ ఉన్నాం. మళ్ళా ఇప్పుడున్న కాలంలో భగవద్గీత చదండి అని అంటే భగవద్గీత ఇంట్లో పెడుతురు, కానీ అందరు ఒక బుక్ చదువుతురు. అదేం బుక్కో తెలుసా మీకు? అందరు చదువుతురు. ఏం బుక్కు? ఫేస్బుక్. భగవద్గీత చదండి అని చెప్తే ఫేస్బుక్కే చూస్తురు, కానీ గీత చదివితేనట మన రాత మార్చుకోవచ్చట. గీత చదివితే ఏం మార్చుకోవచ్చు? రాత మార్చుకోవచ్చు. అటువంటి గొప్ప గీతని భగవంతుడు మనకు ఒక అర్జునుడికి మాత్రం ఇవ్వలేదు, అందరికీ కలిపి ఇచ్చిండు. అసుంటి గీతని మనం చదువుకొని పిల్లగాళ్ళకు నేర్పి రోజొక్క శ్లోకం నేర్పినా కానీ అయ్యగారు అన్నట్టు ఒక్క శ్లోకం పిల్లగాళ్ళకు నేర్పిద్దని అర్థం చెప్పితే వాడు రాను ఏమవుతాడు? మనిషిగా మారతాడు. ఇప్పుడు అంతా మృగాలే ఉన్నాయి బయట. సమాజం కరెక్ట్ లేదు, సమాజం కరెక్ట్ లేదు. మేము ధ్యానం చెప్పిన తర్వాత అయ్యగారు ధ్యానం చెప్పిన తర్వాత భగవద్గీతలు అందరికీ పిల్లలకి ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకు పిల్లలకు భగవద్గీతలు ఇస్తున్నాం. అట్లాగే ధ్యాన విద్యార్థి బుక్స్గా ఇస్తున్నాం దాంతోపాటు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిది, ఒక్కరిదే కాదు. ఓకే సరే, ఇక నుంచి మీ పిల్లలందరికీ భగవద్గీత నేర్పుతారా లేదా? నేర్పేటోళ్ళంతా చేతులు లేవట్టండి ఒక్క పరి. నేర్పండి అమ్మా. సగం లేవడితే సగమే నేర్పినట్టు, మొత్తం లేవడితేనే మొత్తం నేర్పినట్టు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మరి ఇంత చక్కని కార్యక్రమానికి మరి ఈరోజు మహారాజు గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మనందరినీ కలుసుకొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించడానికి విచ్చేసిన మహారాజు గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. మనమందరం కూడా మహారాజు గారిని ఘనంగా సన్మానించుకుందాం. మరి గురువుగారు చెప్పినట్టు గురువుగారు ఇదివరకే అందరూ ఉండరమ్మా, ఇంకొక గంట వరకు మన కార్యక్రమం ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోరు, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్గా కూర్చోండి. మరొకసారి మనం మహారాజు గారిని ఘనంగా సన్మానించుకుందాం. గురువుగారు చెప్పినట్టు మనమందరం కూడా ఇంటింటికి గడప గడపకు భగవద్గీతను అందించి ఆ శ్లోకాలను మనం చదువుకుందాం, మన రాతల్ని మార్చుకుందాం. మనందరం కూడా మరి సాయంత్రం వరకు ఇంకా 5 గంటల వరకు కార్యక్రమం ఉంది. ఇంకా ఎందరో మంది మాస్టర్ల ధ్యాన అనుభవాలు ఉన్నాయి. మంచి మంచి పాటలతో మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం అందరూ ప్రశాంతంగా కూర్చోండి. అయ్యా ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. అయితే ఈరోజు మరి దాతలు మన ముందుకు వచ్చారు. మరి రైసు మన బియ్యం నేను ఇస్తాను, నా వంతు ఇస్తా అన్నట్టు బియ్యం ఒక దాత ఇచ్చిండ్రు, షాల్వాలు మరి ఒక దాత ఇచ్చిండ్రు, తర్వాత కూరగాయలు ఒక దాత ఇచ్చిండ్రు. వాళ్ళ పేర్లు చదువుకుందాము. మరి అందరికీ ఇప్పుడు 41 రోజు వచ్చినటువంటి మాస్టర్స్ని ఘనంగా సన్మానించుకుందాం. కాబట్టి ఇంకా కార్యక్రమం అయిపోలేదు, దయచేసి కూర్చోండి. అయ్యా ఆశీర్వాదం అందరికీ ఉంటుంది, కూర్చోండి. దూరంకి వెళ్ళి అమ్మా, ప్రోగ్రామ్ అంతా అయిపోతున్నది ఒక 10-20 నిమిషాలల్లా, అంతే కదా? ఎందుకోసం అరగంటలు ఎందుకోసం అంటే మనందరికీ 41 రోజు ఇంటికొక ధ్యానం కూడా చేశాము. అందరు కూడా ఎంత మంచి అవకాశం. అమ్మ చెప్పారు, ఒకళ్ళు కూరగాయలు ఇస్తాము, ఒకళ్ళు బియ్యం ఇస్తాము, ఒకళ్ళకి వస్త్రాలు ఇస్తాము అని. ఎంత మంచి అంటే మాకు
పూర్వజన్మ పుణ్యానుబంధం ఉంటేనే అలాంటి అవకాశం ఇది మనకు దొరుకుతుందట. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరికి తోచింది వారు ఇస్తేనే ఇలాంటి కార్యక్రమం మనం అందరం కూడా సర్దిద్దుకుంటాం. కాబట్టి మరి ధ్యానం కేంద్రం వాళ్ళు ఈ దాతలకు ఏదో వాళ్ళు సన్మానం చేస్తారు. కాబట్టి ఆ సన్మానంలో మీరందరూ కూడా కొద్దిగా నిశ్శబ్దంగా ఉండి ఆ పరమాత్ముడు యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని కోరుతూ మీరు అందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేయండి. 41 రోజుల్లో మన పని అయిపోలేదు, అసలు పని ఇప్పుడే చాలా అయింది ఇంకా. కాబట్టి రేపటి నుంచి ఇంకెవరెవరు చేపించుకుంటారో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటారు ఇక్కడ. మరి ఎవరు పోవద్దు ఇప్పుడు. లాస్ట్కు మన ఇళ్లలో ఎవరెవరైతే ధ్యానం చేసినారో వాళ్ళందరూ సన్మానం చేసిన తర్వాత మరి అంతా మన పిఎంసి ఛానల్ ఉన్నది, 150 దేశాలకు వస్తుంది. దీని అయిపోగానే బతుకమ్మ సంబరాలని మీ అందరి ముఖాలు 150 దేశాల్లో కనబడితే అందరు ఆశీర్వాదం మనకు వస్తుంది, అందరి శక్తి మనకు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పోవద్దు, ఇటువంటి అవకాశాన్ని చారా విడుచుకోవద్దు. దీని తర్వాత బతుకమ్మ సంబరాలు ఉంటాయి. మీరందరూ కూడా పిఎంసి ఛానల్లో అందరూ కనబడాలి. కాబట్టి అందరూ కూడా తిన్నోళ్ళందరూ కూడా కూర్చోండి. అందరికీ నమస్కారము. మరి ఈ మదనపల్లి గ్రామంలో మరి 41 రోజు ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాము. ధ్యానం వల్ల ఎన్నో కోటాను కోట్ల లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ధ్యానం చేయకపోతే ఎన్నో కోటాను కోట్ల నష్టాలు ఉన్నాయని తెలుసుకున్నాము. కాబట్టి ధ్యానం గురించి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనే విషయాలు తెలుసుకున్నాము. శాకాహారం గురించి తెలుసుకున్నాము. మరి పిరమిడ్ యొక్క శక్తి గురించి మనము తెలుసుకున్నాము. కాబట్టి మై డియర్ మాస్టర్స్ దయచేసి ప్రశాంతంగా కూర్చోగలరు. అయితే ఈ ధ్యాన మహాయాగంలో 41 రోజు 41 గృహాలు 41 మాస్టర్సే మనము ఎన్నో జ్ఞానాన్ని అందుకున్నాం. కాబట్టి వారిని మనము ఈరోజు వేదిక మీద సన్మానించుకుంటున్నాము. అయితే ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనము మదనపల్లిలో ఫిబ్రవరి 12వ తారీఖు మనము స్టార్ట్ చేసుకున్నాము. మరి మొదటి రోజు వెల్మల నారాయణ ఇంటి వద్ద దయానంద్ సార్ గారు, మరి వీణా వాళ్ళ ఇంటి వద్ద లక్ష్మణ్ సార్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి కాలగడ్డ భాగ్య ఇంటి వద్ద హరి మాస్టర్ గారు, మరి కానూరు గంగామణి ఇంటి వద్ద బాలసాయన్న మాస్టర్ గారు, మరి దొడ్ల భూలక్ష్మి ఇంటి వద్ద రమాదేవి రాజు మాస్టర్ గారు, మరి దుంపటి సునీత ఇంటి వద్ద రజితారెడ్డి గారు, మరి పిట్ల లక్ష్మి మారుతి ఇంటి దగ్గర నల్ల గంగారెడ్డి సార్ గారు, మరి సింగ రాజమణి ఇంటి దగ్గర మమతా శ్రీనివాసు మాస్టర్ గారు, మరి కాలగడ్డ లక్ష్మి ఇంటి దగ్గర అంజయ్య గారు, మరి కొత్తకాపు లక్ష్మీ నర్సయ్య ఇంటి వద్ద కలవతి అరుణ్ బాబు సారు, తర్వాత సాయినాథ్ సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి అలాగే ప్రేమల ఇంటి వద్ద సాయినాథ్ సార్ దంపతులు, సిరి తులసీదాస్ వాళ్ళ ఇంటి వద్ద తలకొక్కల తులసీదాస్ వారి ఇంటి వద్ద శ్రీధర్ మాస్టర్ గారు, గుత్ప గంగారాం ఇంటి దగ్గర, మరి బేల్దారి సావిత్రి ఇంటి దగ్గర అనురాధ మేడం, బేల్దారి వాణి ఒడ్డెన్న ఇంటి దగ్గర శివపారిజాతం మేడం గారు, మరి కళావతి ఇంటి దగ్గర, మరి అలాగే గోదావరి ఇంటి దగ్గర మిట్ట మనోహర్ సార్ గారు, మరి అలాగే గోవూరు శ్రీనివాస్ ఇంటి వద్ద ఒడెన్న, తర్వాత రాణి ఇంటి కొత్తకాపు రాణి వారి ఇంటి వద్ద గీతాంజలి మేడం గారు, మరి గాజుల సునీత మేడం ఇంటి దగ్గర కొరుట్ల మాస్టర్ గారు, గొల్లెలచ్చన ఇంటి దగ్గర రుక్మక్క అమ్మగారు, తర్వాత తుపాకుల లలిత ఇంటి వద్ద రాజన్న సార్ గారు, అమ్ముల సావిత్రి గంగాధర్ ఇంటి వద్ద గీతాంజలి మేడం గారు, కిరణ్ స్రవంతి ఇంటి వద్ద సాయిల్ మాస్టర్ గారు బోధన్, తర్వాత నాగువా ఇంటి వద్ద లక్ష్మణ్ సార్ గారు, దేవా ఇంటి వద్ద సురేష్ మాస్టరు, చెవుల గంగమ్మ ఇంటి దగ్గర మమతా శ్రీనివాస్ గారు, బేదర్ సావిత్రి ఇంటి వద్ద ఒడ్డెన్న కాలగడ్డ బాగింటి వద్ద విక్రమ్ మాస్టర్ గారు రంగాపూర్, కోమటి శ్రీనివాస్ ఇంటి దగ్గర దయానంద్ సార్, సాయికృష్ణ రెడ్డి సార్ ఒడ్డే గంగామణి దగ్గర రాణి ఒడ్డెల్, అలాగే బండల సుజాత రాము ఇంటి వద్ద శ్రీనివాస్ మాస్టర్, భూపతి స్వప్న ఇంటి దగ్గర గీతా నాగభూషణ్ గారు, గుత్పలక్ష్మి ఇంటి దగ్గర ఖానాపూర్ లక్ష్మీ మేడం గారు, మరి సమత ఇంటి దగ్గర రజనీ మేడం గారు, మరి ఈ 41 రోజు 41 గృహాలలో మరి జ్ఞానదాతలుగా మరి మదనపల్లికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరినీ ఇప్పుడు ఘనంగా సన్మానించుకుంటాం. కాబట్టి ఇప్పుడు పేరు నేను ఎవరి అయితే చదివినో ఆ మాస్టర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మమతా మేడం పైకి రావాలి. మరి ఈరోజు ఒక డాక్టర్ కావచ్చు, మరి ఒక లాయర్ కావచ్చు, మరి ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్, వీరందరూ ముందుకు వచ్చిండ్రు. మరి ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నారు. మరి ఆ తెలిస్తే ఆ చెప్పాలి, ఈ తెలిస్తే ఈ చెప్పాలని మన గురువు గారి యొక్క మార్గదర్శకత్వంలో మరి వారి సేవలను అందిస్తున్నటువంటి ఈ మాస్టర్స్ అందరినీ మనం మదనపల్లి వేదిక మీద అందరినీ ఘనంగా సన్మానించుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం గారు చెప్పినటువంటి మాస్టర్స్ అందరూ దయచేసి వేదికపైకి రావాలి. ఎవరైతే జ్ఞానదాతలుగా వచ్చినటువంటి మాస్టర్లు
అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా మరి వేదికపైకి రావాలి. దయచేసి మాస్టర్లందరూ ఒక్క 10 నిమిషాలు వారి యొక్క సమయాన్ని కేటాయించండి. మరి ఉదయం నుంచి 9 గంటల నుంచే పెద్ద సంఖ్యలో వచ్చేసి అత్యద్భుతంగా శాకాహార ర్యాలీ, అదేవిధంగా ధ్యానజ్ఞాన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి పత్రిజీ ధ్యానయజ్ఞం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి నిజామాబాద్ జిల్లాలో జన్మించినటువంటి పత్రిజీ గారి గురించి ఈ నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లుగా, ఈ గ్రామ పిరమిడ్ మాస్టర్లుగా మరి మన బాధ్యత ఏంది, మన కర్తవ్యం ఏంది అనేటువంటి ఆలోచనతోని పత్రిజీ ధ్యానయజ్ఞం మన ఊరు మన బాధ్యత, మన పల్లె మన కర్తవ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి ఇంటిలో ఈ ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ గురించి, పత్రిజీ గారి గురించి తెలియాలని చెప్పేసి 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్ల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది వరకు దాదాపు 54 గ్రామాల్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇంత అంగరంగ వైభవంగా మరి నా భూతో నా భవిష్యత్తునో చందంగా మరి ఆ సూర్య భగవానుడు వచ్చినటువంటి ఆదివారం రోజున ఉగాది మరి పర్వదినం, యుగానికి ఆది ఉగాది అన్నారు. మరి ఆ రోజు కొత్త సంవత్సరం వేడుకలలో మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి పంచాంగ శ్రవణంలో ఆ పంచాంగ శ్రవణం చేసినటువంటి వేదమూర్తులు ఒక గొప్ప విషయం చెప్పారు. ఆదివారం రోజు సూర్యుని వారం, ఆ వారం రోజు ఉగాది వచ్చింది. మరి ఈ ఆదివారం రోజు మద్యం తాగద్దు, మాంసం తినద్దు, అప్పుడే ప్రజలందరూ ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించగలుగుతుందని చెప్పేసి వారు చెప్పారు. గత అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో, పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రోజు ఈ నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో శాకాహార ర్యాలీలు, ఆనంద ఆదివారం పేరిట ధ్యానజ్ఞాన కార్యక్రమాలు సిద్ధేశ్వర పిరమిడ్లో కానీ జిల్లాలో ఇతర గ్రామాల్లో అనేకంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే హాలిడే జాలిడే అని చెప్పేసి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి చేయకూడదు. ఆదివారం పరమ పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఆదివారాన్ని ధ్యానంతో, జ్ఞానంతో, శాకాహారంతో, పిరమిడ్ శక్తితో గడపాలని మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. మరి ఇలా ఇంత చక్కని కార్యక్రమం మరి గ్రామస్తులందరూ మరి నిర్వాహకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఒక విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తే పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు మరి సిద్ధేశ్వర పిరమిడ్ ఆర్మూరు సిద్ధులగుట్టపై ఉంది. అక్కడ ప్రతిరోజు 365 రోజులు ఉచిత ధ్యానం కొనసాగుతుంది. మీరందరూ కూడా ఎప్పుడు సమయం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎప్పుడు ఆర్మూర్కి వచ్చినా సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించి అక్కడ ధ్యానం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సిద్ధేశ్వర పిరమిడ్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మరి పిరమిడ్ మాస్టర్లచే 41 రోజుల పాటు ధ్యానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా అంకాపూర్కు చెందిన పిరమిడ్ మాస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు 41 రోజులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ధ్యానం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండు. మరి గత 11 రోజులుగా ఆర్మూర్కు చెందిన పిరమిడ్ మాస్టర్ రాజుగారు ప్రతి రోజు 7 గంటల నుంచి 10 గంటల వరకు 41 రోజుల పాటు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా మరి ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి సిద్ధులగుట్టకచ్చి మంచి ధ్యానం చేసి గొప్ప ఆత్మజ్ఞానులు కావాలని పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానం, శాకారం, పిరమిడ్ శక్తిని పిరమిడ్ మాస్టర్లుగా మన మంత్రం ఇంటింటికి గడప గడపకు తీసుకుపోయి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 534 గ్రామాల్లో పిరమిడ్లు, శాకారం, ధ్యానం కార్యక్రమాలు మనమందరం విజయవంతం చేద్దాం. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మదన్పల్లి గ్రామ ధ్యానయోగులందరికీ ఇంత చక్కని కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇచ్చేసి శాకాహార ర్యాలీ మరి కేవలం పట్టణాలకే మెగా శాకాహార ర్యాలీలు పరిమితమైనవి. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈ గ్రామంకి వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు నేను లాస్ట్కి వేసుకుంటా. మరి ఈ కార్యక్రమానికి 41 రోజుల పాటు ఎవరెవరైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సబ్బాని సుదర్శన్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ పోలీస్ గంగారెడ్డి గారిని కూడా సన్మానాన్ని అందజేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
మరి పిరమిడ్ సొసైటీకి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారి కూడా మరి అదేవిధంగా నాగంపేట శ్రీనివాస్ గారు వేదిక వద్దకు రాగలరు. శ్రీనివాస్ మాస్టర్ గారు నాగంపేట శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? అదేవిధంగా మరి ఇంత చక్కని కార్యక్రమానికి ప్రతిరోజు 3 గంటల ధ్యాన సాధన చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని తయారు చేసేటటువంటి టీము. మీరందరూ కూడా అమ్మ ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేయండి, పూర్తిగా శాకాహారులు మానండి, ఎల్లిపాయ లేకుండా పూర్తిగా శాకాహారం తిని ఇంత చక్కని కార్యక్రమాలకు ధ్యానామృతాన్ని మీరందరూ అందించాలా. అదేవిధంగా నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా సన్మానం అందుకోవాల్సిందిగా ధ్యానామృతం టీం మొత్తం కూడా వేదికపైకి రావాలి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న 41 రోజుల మాస్టర్లు కూడా వేదికపైకి రావాలి. అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మాస్టర్లు కూడా వేదికపైకి రావాలి. మరి 41 రోజుల యజ్ఞం మరి విజయవంతంకు కృషి చేసిన మరి చందాదారులు కానీ మరి అన్నప్రసాదానికి విరాళాలు అందించిన వారు కూడా వేదికపైకి వచ్చి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా. మరి అదేవిధంగా ఈ సన్మానం అనంతరం ధ్యాన బంధువుల యొక్క ధ్యానానుభవాలు మరి పిఎంసి ఛానల్ ద్వారా పంచుకోవాలి. మరి పత్రిజీ గారు స్థాపించినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ప్రతి ఒక్కరూ వీక్షించాలా. జీటీపీఎల్ నిజామాబాద్ జిల్లాలో జీటీపీఎల్ 8వ నంబర్ మీద మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ పిఎంసి ఛానల్ని చూడాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా. అదేవిధంగా పత్రిజీ గారి యొక్క మానస పుత్రిక ధ్యాన జగత్ మాసపత్రిక అక్కడ అందుబాటులో ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా చందాదారులు కావాలి. ఎంతో గొప్ప ధ్యానానుభవాలు కలిగినటువంటి ఎంతో గొప్ప ధ్యాన సందేశాలు ఉన్నటువంటి ధ్యాన జగత్ మాసపత్రికను మీరందరూ చదివి ఇతరులతో చదివించాలా. అదేవిధంగా నవనాథ సిద్ధేశ్వర పిరమిడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పత్రిజీ జన్మస్థల్, మహేశ్వర మహాపిరమిడు, శక్తిస్థల్, కైలాసపురి కర్తాల్, అదేవిధంగా కేదారేశ్వర ఆశ్రమము అవన్నింటినీ ఒక్క దగ్గర జత చేసి అద్భుతమైనటువంటి క్యాలెండర్లను చేయించడం జరిగింది. మరి క్యాలెండర్లు కూడా వచ్చినటువంటి మాస్టర్లు అందరూ తీసుకొని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఫ్రీగానే క్యాలెండర్ అందజేయబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ క్యాలెండర్లను తీసుకోవాలని ఒక సామూహిక గ్రూప్ ఫోటో తీయండి. మాస్టర్ ఒకసారి గట్టిగా మాస్టర్ ध्यान जगत के शाकाहार जगत के पिरामिड जगत के पिरामिड जगत के सरोजा गारू కూడా వేదికపైకి రావాలి. ध्यान जगत के शाकाहार जगत के पिरामिड जगत के पितामह पत्रिजी के 41 రోజుల ధ్యాన యజ్ఞానికి మన ఊరు మన పల్లె ఇంటింటికి గడప గడపకి ఇల్లాలి ధ్యానం ఇంటింట ధ్యానం ఊరంత ధ్యానం ధ్యాన జగత్ కే శాకాహార జగత్ కే పిరమిడ్ జగత్ కే పితామహ పత్రిజీకి మదన్పల్లి గ్రామ ధ్యానయోగులందరికీ, మదన్పల్లి గ్రామస్తులందరికీ, మదన్పల్లి గ్రామ దేవతలకు, సరస్వతి మాతాకి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికీ, పిఎంసి ఛానల్ని ఆహ్వానించి ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రపంచమంతటికి తెలియపరచడానికి కారణమైన రాణి మాస్టర్కి, ఈ గ్రామంలో పిరమిడ్ని నిర్మించి ఈ గ్రామంలో ఇంతమంది మాస్టర్లు కావడానికి కృషి చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన సుష్మా మేడం గారికి, ధ్యాన గద్దర్ ఒడ్డెన్న గారికి థ్యాంక్ యూ. ఈరోజు
సంవత్సరం మొత్తం ఎన్ని పండుగలు అయితే అన్ని పండుగలు ఒక్కరోజులాగా స్కూల్ మొత్తంగా ఇంతమంది వచ్చి ఇంత పెద్ద విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి అదేవిధంగా మరి ప్రతి ఆదివారం రోజు నిజామాబాద్ జిల్లాలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎంతో అద్భుతమైనటువంటి శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తే మరి నాగంపేట శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా వారి బృందం అంతా కూడా ప్రతిరోజు ఉదయం 7 గంటలకే ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా వచ్చి ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తూ పూర్తి స్థాయి శాకాహారాన్ని తింటూ మరి ఒక ధ్యానామృతం టీంని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని తయారు చేస్తున్నటువంటి నాగంపేట శ్రీనివాస్ గారి యొక్క ధ్యానానుభవాల్ని మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం. మాస్టర్ చేద్దాం. అదేవిధంగా మరి నిర్వాహకులకు కూడా సన్మానం ఉంటుంది, అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతూ